మించుతుంది మించుతుంది దాహం. నన్నే పీలుచు పీలుచు నెలరాణి, నన్ను కుదుపు కుదుపు వలరాజా. ఊగుతుంది మనసు పొంగుతుంది ప్రేమ, స్వర్గలోకం పోదామింక రావే. కొమ్మ మీద కోకిల చిక్కిచ్చా చికి చికిచా, పాట పాడి ఎగురు చిక్కిచ్చా చికి చికిచా, మించుతుంది మించుతుంది దాహం. మనసులే మన మనసులే ఊగినే ఇలా తూగినే. మనసునే నా మనసునే ఆశలేవో పొంగించునే. మనసులో ఆశలెన్నో పోసేనే, ప్రియురాలు ప్రేమ రోగం తీర్చలేవా. కొండ మల్లె పువ్వే తాకరు ఎవ్వరు, నన్నే కోరి వచ్చే ప్రేమతో. పరువం పరువం చెలి పరువం, నాగవులు రేగుచు ప్రేమ పొంగెను. కొమ్మ మీద కోకిల చిక్కిచ్చా చికి చికిచా, పాట పాడి ఎగురు చిక్కిచ్చా చికి చికిచా, మించుతుంది మించుతుంది దాహం. ప్రేమలే మది పొంగెనే, మోహిని ప్రియ మోహిని. మదనుడే మురిపించినే, ప్రేమతో నిన్ను కోరెనే. పరువాల పండువంటే నీవేనే, ప్రేమ నింపు పావురము నీవేనే. చిన్న చిన్న ఆశలే దొంగి చూచినే, నాలో ఉన్న సంపులే పిలిచినే. అరరే ఇదేనే ప్రేమ పిలుపు, అందాలే నీవేనే ముందుల గుమ్మ. కొండ మల్లె పువ్వు చికిచ చికి చికిచ, నన్ను చూసి పూసే చికిచ చికి చికిచ, పాడుతుంది పాడుతుంది రాగం. కొమ్మ మీద కోకిల చిక్కిచ్చా చికి చికిచా, పాట పాడి ఎగురు చిక్కిచ్చా చికి చికిచా, మించుతుంది మించుతుంది దాహం. నన్ను పీలుచు పీలుచు నెలరాణి, నన్ను కుదుపు కుదుపు వలరాజా. ఊగుతుంది మనసు పొంగుతుంది ప్రేమ, స్వర్గలోకం పోదామింక రావే. కొండ మల్లె పువ్వు చిక్కిచ్చా చికి చికిచా, నన్ను చూసి పూసే చిక్కిచ్చా చికి చికిచా, పాడుతుంది పాడుతుంది రాగం. హిందీలో ఒక 5 సినిమాలు కమిట్ అయ్యాను. తమిళ్లో కూడా ఒక 5 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను. తెలుగులో చేసామంటే మన విషయం తెలిసిపోతుంది కదా, అందుకనే కొంచెం ఆలోచిస్తున్నాను. ఒరే రమణ, ఎలా ఉన్నావురా? రా, నేను బాగున్నాను, నువ్వెలాగున్నావు? నిన్ను చూసి చాలా కలవైందిరా. ఈ పట్టణంలో నీ అడ్రస్ తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చిందిరా. డైరెక్షన్ చేస్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను, అందుకనే మన వాళ్ళెవరికి ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాను. ఇంతకీ ఇదేవర్రా? ఇది నా పెళ్ళర్రా. కప్కా ఏంట్రా ఇంత రాజరంపాన్ని పెడతారా? ఇది నేను చూస్తే గడగడలాడిపోతుందిరా. నేను కూర్చుంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది, ఆ విధంగా ఉంచా. నా పనిలా ఉంది, గుండె జల్లుమంటుంది. ఏంట్రా బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకెళ్లి మా ఆవిడ పరిచయం చేయి. ఉండరా ఉండు,
ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి వస్తాను. మేడం రాజేశ్వరి, మేడం రాజేశ్వరి, నా చిన్ననాటి స్నేహితుడు భార్యతో మనల్ని చూడటానికి వచ్చాడు. దానికి నేనే చేయను, బయటికి పంపే. వద్దు వద్దు, అలా చెప్పవద్దు. మరేంటి? ఇంతవరకు నా కోసం నిన్నేమని అడిగానా? నా కోసం 2 hours నన్ను చూసి నువ్వు భయపడుతున్నట్టు నటించాలి డార్లింగ్. ఏంటి? నేను నీకు భయపడేలాగా అది నటించాలా? కాదు రాజేశ్వరి, ప్లీజ్ ప్లీజ్ నా కోసం. సరే, నేను ఒకటి మాత్రం చేస్తాను. ఆ, నా చెవులకి ఏమీ వినపడకూడదు. ఆ, నా చెవుల్లో దూది పెట్టుకుంటాను. ఆ. తొందరగా పంపించేసేయ్. ఆ, అదే thanks, నీకు మంచిది. darling. రాజేశ్వరి కూర్చోండి. ఒరే రమణ, నీ పెళ్ళం ఇంత దీని అనుకోగా గురించి నీకు తెలియదురా రాము. నిన్న నేను కొట్టిన దెబ్బలకి ఇది కాబట్టి బతికింది. దీని మొహం చూడు. దీని కుటుంబం మొత్తం నా ఇంటి మీద పడి తిని తిని నా ఇల్లు గుల్లైపోయింది. ఏదేమైనా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు మీ ఆవిడ్ని తిట్టకూడదురా. నీకు తెలియదురా, ఈ ఇంటికి వచ్చినప్పుడు సన్నగా బక్కపలతగా ఉండేదిరా. ఇప్పుడేంటారు అంటే తిని 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 బాగా పందిలా బలిసిపోయింది. నువ్వు అక్కడవే. ఫోన్ తీరా. హలో, ఎవరా? రాజేశ్వరియా? ఆ మొద్దు మొక్కం ఇక్కడే ఉంది. ఉండమ్మా, తొందర పడకమ్మా, ఇస్తానమ్మా. ఏయ్ మొద్దు మొహ, నీకేనా ఫోను? ఏయ్ గాడిదా, నీకేనా ఫోను? నీకేనే? నీ తాట తీయాలే. గతి లేక గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే రోజుకో కుండ పగలగొట్టిందంట. అలాగుంది నా బతుకు. ఏరా, నా చెవులకి ఏం వినపడకూడదు చెప్పానా? నీకు ఎంత ధైర్యంరా నీకు? ఏం చేసినా పాపలే. ఆగవయ్యా, బెంగళూరు నుంచి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? దాని దగ్గర దెబ్బలు తింటాక పోనీలే నటించడానికి వస్తే చాలా ఓవర్ గా పోతున్నావే. నిన్ను ముఖం మీద గుద్దుతా. నా స్నేహితుని ముందు నన్ను అవమానించకే. ఓరి దుర్మార్గుడా, నీకోసం నేను లోపలికెళ్ళి దెబ్బలు తిన్నాను రా. నీకంటే నేనే బెటర్ రా. రే గణేష్, ఓ ముఖ్యమైన విషయం. నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పొద్దు. నువ్వు అడుగుతూ ఉండేవాడు కదా. ఇలా చూడు, అమ్మాయిల ఫోటోలు ఇచ్చాయి. నువ్వే చూడు. ఏంట్రా చూసేది? నేను చెప్పేది వినరా. రే చూడరా. భలేవాడురా నువ్వు. ఇది వేస్ట్, ఇది వేస్తే, ఇది ఓకే. Hey, ఆహా, mind blowing, you know? అరే అరుణ్, రొమాన్సా? ఇచ్చోడు. అదే అమ్మాయి మళ్ళీ మళ్ళీ ఈ ఫోటో ఇస్తున్నావు. ఈ అమ్మాయి కూడా చూడటానికి బాగానే ఉంది. అదే 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 సూపర్. తనే నీకు కరెక్ట్ అయిన జోడి. హలో, ఎవరు కావాలి? ఐఎమ్ గణేష్. నేను ఒక ప్రకటన ఇచ్చాను. మీరు కూడా ఫొటోస్ పంపించారు, జ్ఞాపకం ఉందా? యా గణేష్, ఇన్ఫ్యాక్ట్ వచ్చిన సంబంధాల్లో మీ జాతకమే మా అమ్మాయి జాతకంతో మ్యాచ్ అయింది. అండ్ మోరోవర్ మీ గురించి నేను చాలా విన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీ అమ్మాయి నాకు అన్ని విధాలుగా బాగా నచ్చింది. ఆమె సీడీ క్యాసెట్ ఏదైనా ఉంటే నాకు పంపిస్తే ఎంతో బాగుంటుంది. ష్యూర్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే మనం మంచి నిర్ణయం తీసుకుందాం. గుడ్, ఐ లైక్ ఇట్. మీరు రండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను. డైరెక్టర్ వస్తున్నారు. నమస్తే. నమస్కారం. నమస్తే. కూర్చోండి. సరే, ఏంటి విషయం తొందరగా చెప్పండి. తమ్ముడు, అరుణ్ తమ్ముడు, నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నోడివి. నా అనుభవంతో చెప్తున్నా, మీరు బిజినెస్ ఎలా చెయ్యాలో నాతో డిస్కషన్ చేయండి. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి. సరే, ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీశారు? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు? అన్నగారు చూస్తే ఒక 50 సినిమాలు 50 సినిమాలు చేద్దామని ఐడియాలో ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తే రేపే పూజ. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఫైనాన్స్ కోసమే. తమ్ముడు, మీకు నాకు లాంగ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, ఒక 6 నెలల తర్వాత 20 కోట్లుగా వస్తుంది. 5 కోట్లు మీరు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత రామ్కోటే కోటీశ్వరుడు అవుతారని చెప్తున్నా. అవునండి. చూడండి, నన్ను ఇక పైనుంచి సినిమాలకి ఫైనాన్స్ చేయను. హలో, ఇచ్చిన విషయమే వేరు. మిమ్మల్ని అందరూ సినిమాకే ఫైనాన్స్ అడగడానికి వస్తారు, కానీ నేను అలా కాదు. సీరియల్ తీద్దాం అనుకుంటున్నాను. ఎవయ్యా సీరియల్?
పాయింట్ కి వచ్చేసారు కదా. నువ్వు చెప్పు. ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది, డైరెక్షన్ నేను చేస్తా. ప్రమాణం సార్. ఏం సూపర్. అవకాశాలు వస్తాయి సార్. అవన్నీ ఆయన చూసుకుంటాడు, వదిలేయి సార్. ఈ కథ ఇంతవరకు ఎక్కడా రాలేదు సార్. ఒక దయ్యాల కొంప సార్. అందులోకి వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. మన హీరో ఉన్నాడు చూశారు, ధైర్యంగా లోపలికి వెళ్ళాడు సార్. ఆ దయ్యాన్ని పట్టేశాడు సార్. ఆ తర్వాత బొమ్మగా చేసి కాల్ చేశాడు సార్. ఎలా ఉంది సార్ ఈ కథ? ఇది ఇంతకు ముందే వచ్చిన కథరా రే సార్. ఈ కథ వచ్చేసింది సార్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రానేలేదు సార్. పిలిచారా సార్? బిల్డప్, డైరెక్టర్ బిల్డప్. ఇప్పుడు నేను చెప్పేది ఒక తండ్రి, ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచ, ఖద్దరు కండువా. ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు. చేతిలో గొడుగు కూడా ఉంటుంది సార్. అతనికి 5 కూతుళ్ళు. పెద్ద కూతురు ఒకరిని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది సార్. రెండో అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి పక్కింటి రమేష్ తో ఎక్కడ పడితే అక్కడ డూయిట్లు పడుతుండేది. ఎదురుంటి వెంకటేష్ తో వ్యవహారం నడిపి బెడిసి కొట్టి దిగులుగా ఉంటుంది. ఇక మూడో అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ప్రేమించిన వదిలేసి ఇంకోని పెళ్లి చేసుకుని దాని కాలు ఇరిగిపోయి నానా తంటాలు పడుతుంది సార్. చివరి పిల్ల సింగపూర్ లో చిడతలు కొడుతుంది సార్. సార్ ఈ కుటుంబంలో ఒక్కడు కూడా మంచివాళ్ళు లేరా అండి? నీకెందుకురా దాని గురించి దిగులు? అన్న డైరెక్టర్ దాని గురించి ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ నానున్నాడు కదా సార్, కాళ్ళు కడుగుదానికి నీళ్లు తీసుకున్నాడు సార్. తీస్తున్నాడు సార్. ఒక్క నిమిషం. కాళ్ళు కడుక్కుంటూనే ఉంటే 50 ఎపిసోడ్లు ఎప్పుడు అవుతాయి? 25 ఎపిసోడ్లు కాళ్ళు కడుక్కునేదే కదా చూపిస్తున్నది. జనాలు ఎప్పుడు కడుగుతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ వరకు అతను కడగనే లేదు సార్. ఈ లోపు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్.